హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పేసా ఫ్యాషన్స్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మీకు ఒక విషయం గురించి మాట్లాడదామని అయితే వీడియో చేస్తున్నాను అనమాట. ఆ విషయం ఏంటంటే గత 2 డేస్ నుంచి సుజీ కలెక్షన్ నుంచి యూట్యూబ్లో అయితే వీడియోస్ వస్తున్నాయి. మీరు ఎవరైనా చూసి ఉంటే ఈ మ్యాటర్ అయితే తెలుస్తుంది అనమాట. ఈవిడైతే కొలాబరేషన్ అంటే ఫేమస్ యూట్యూబర్కి అయితే కొలాబరేషన్ ఇచ్చారనమాట. ఇచ్చి 8 months అవుతుంది. కాకపోతే ఆవిడ కొలాబరేషన్ చేయలేదు అండ్ పార్సిల్ కూడా పోయిందని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు కొలాబరేషన్ పోయిందని చెప్పేసి ఈవిడ పంపించిన డ్రెస్ని వేసుకొని వీడియోస్ అయితే చేశారన్నమాట. కాకపోతే డ్రెస్ మిస్ అయిందని చెప్పేసి అనేసారు. కొలాబరేషన్ చేయడం మానేసి అండ్ ఆ డ్రెస్ కూడా వేసేసుకుని ఆ డ్రెస్ చీప్ కాస్ట్ అనేసి మాత్రం చెప్తున్నారన్నమాట. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడ ఇష్టం. అంటే సిజీ కలెక్షన్ అయితే వీడియో అయితే మీరు చూస్తే తెలుస్తుందండి. నేను 2 days బ్యాక్ అయితే ఆవిడ వీడియో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటుండగా చూశాను అనమాట. ఆవిడ పెట్టిన వీడియోలో మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి. వీడియో రికార్డ్స్ అయినా కానీ వాయిస్ రికార్డ్స్ అయినా అండ్ స్క్రీన్ రికార్డ్ వీడియో రికార్డ్ అన్నాను స్క్రీన్ రికార్డు మొత్తం అయితే నేను క్లియర్గా చూశాను అనమాట ఆవిడ వీడియో. అండ్ కాకపోతే ఎవరిది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను సైలెంట్గా ఉండిపోయాను. ఎందుకంటే ఆవిడ మాలాగే చిన్నగా స్టార్ట్ చేసిన ఆవిడే కదండి. కాకపోతే అలా మోసం చేయకూడదని చెప్పేసి నేను అప్పుడు అనుకొని సైలెంట్గా అయిపోయాను. ఎస్టర్డే అయితే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుండగా ఈవిడ ఎవరికైతే ప్రమోషన్ ఇచ్చారో ఆవిడ వీడియో అయితే నాకు వచ్చిందనమాట. చిన్న 1 minute వీడియో చూశాను. ఆవిడ ఆడడం కానీ ఏదైనా కానీ అనేసి వెంటనే సుజీ కలెక్షన్ వీడియో అయితే చూశానమాట. ఈవిడ ప్రూఫ్స్తో సహా పెట్టింది కదా, ఆవిడ డ్రెస్ వేసుకొని వీడియో చేయడం కానీ అన్నీ ఆవిడ పెట్టారన్నమాట. ఈవిడ సుజీ కలెక్షన్ వారి వాయిస్ అయితే కొంచెం గంభీరంగా నాలాగే పెద్దగా ఉంటుందన్నమాట. అండ్ ఏదో నార్మల్గా మాట్లాడినా తగుకు వచ్చినట్టే ఉంటుంది. కాకపోతే ఈవిడ రికార్డులో వాయిస్ రికార్డులు అయితే చాలా సున్నితంగా మాట్లాడారు. కాల్స్ చేసినప్పుడు కూడా సున్నితంగా మాట్లాడబట్టే అవతల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ కాకపోతే ఏదో పకడ్బందీగా చేసినట్లు ప్రీప్లాన్గా చేసినట్లు అనేది ఆవిడ ప్రమోషన్ అయితే ఏ ప్రమోషన్ అయితే తీసుకున్నారో ఏ డ్రెస్ అయితే మిస్ అయిందని చెప్పిందో ఆవిడ అయితే ఇలా చెప్పారన్నమాట. ఇలా చెప్పడం అయితే చాలా వరకు కరెక్ట్ కాదండి. ఈవిడికి బిజినెస్ ఏదైనా సేల్ చేసుకోవడమే ఒక పని తప్పించి ఇంకో పని అయితే ఉండదు. ఎందుకంటే ఎవరి వరకు వాళ్ళది ప్రీ ప్లాన్డ్గా చేయడానికైనా ఎవరికైనా ఉండదు కదండి తప్పు. అలా అనకూడదు. అండ్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సుజీ కలెక్షన్ వారికే సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ కూడా సుజీ కలెక్షన్ వాళ్ళకే. ఎందుకంటే నేను కూడా ఆ రంగానికి చెందిన దాన్ని కాబట్టి నేను కూడా అలానే పెట్టుబడి పెట్టేసి క్లాస్ తెప్పించేసి అది ఆ స్ట్రగుల్స్ అయితే ఎవరికి తెలియవండి. నిజంగా చెప్పాలంటే చాలా స్ట్రగుల్స్ పడతారు. తెప్పించిన 5 sareesలో 1 saree సేల్ అవుతుంది, 2 sarees సేల్ అవుతుంది, ఏదో ఒక సారీ అనే మిగిలిపోతుంది. కానీ అది కొంచెం నెట్టుకుంటూ ముందుకు సాగుతున్న వాళ్ళకైతే మీరు ఎప్పుడు మోసం చేయకండి. అలా అయితే నేను చెప్తున్నాను. నేను 2 years బ్యాక్ అయితే నేను ప్రమోషన్ కోసం అయితే అనుకున్నాను. ఒక యూట్యూబర్ని అప్పటికప్పుడు ఫేమస్ అవుతున్నారు. ఆ యూట్యూబర్కి కనుక్కుంటే 5K ప్రమోషన్ చేయడానికి అండ్ విత్ డ్రెస్ 2K అబవ్ డ్రెస్సే కావాలని చెప్పారన్నమాట. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఎవరికి కొలాబరేషన్ ఇవ్వకూడదు, ఎవరికి ప్రమోషన్స్ చేయకూడదు. మన సొంత వీడియోస్ మన సొంత ప్రోడక్ట్స్ అయితే వీడియో చేసుకొని ఓన్గా ఉంటే బెటరు. అండ్ సేల్స్ వస్తాయి, లేకపోతే లేదు నాకు అని చెప్పేసి నేను ఎవరికైతే కొలాబరేషన్స్ ఇవ్వను. అందుకని చెప్పేసి రష్మి లయ గారు మీరు చేసింది తప్పండి. ఎంతకైనానో మీరు మీ తప్పు ఒప్పుకున్నారు. కానీ వీళ్ళ మీద కొంచెం నింద వేస్తున్నారు. అది మీ ఫాలోవర్స్ కూడా మీరు కొంచెం రూడ్గా తీసుకుంటున్నారు. ఎవరు సపోర్ట్ లేదనేసి మీరు అనుకోకండి. సుజీ కలెక్షన్ వాళ్ళకైతే మేమైతే సపోర్ట్గా ఉంటాము. ఎవరి రంగానికి వాళ్ళకైతే వాళ్ళు సపోర్ట్ ఉంటారు. మీ ఫ్యాన్స్ మీది ఏదైనా ఎక్కడైనా చూసుకోండి, కానీ చిన్న యూట్యూబర్స్ చిన్న బిజినెస్ వాళ్ళ దగ్గర అయితే చూపించకండి. మేమైతే సుజీ కలెక్షన్ వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.